గవర్నమెంట్ ల్యాండ్ మీద కట్టినటువంటివి. ఒక్కొక్క మెడికల్ కాలేజు సుమారు ఒక 750 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కాలేజీని. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తామన్నట్లు ఉంది అంతేనే. అంటే ఒక పేద విద్యార్థి ఈరోజు 2500 మంది ఈ ఎంబీబీఎస్ సీట్లు పొందుతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఇఫ్ దేర్ ఆర్ 10 డాక్టర్స్ ఇన్ ఎనీ సొసైటీ, 20 ఇంజనీర్స్, 30 లాయర్స్, నో వన్ కెన్ డేర్ టు రైజ్ ద ఐబ్రో టువర్డ్స్ ద సొసైటీ. అంటే 10 డాక్టర్లు కానీ ఏదైనా సొసైటీలో ఉంటే అంట ఆ సొసైటీ వైపు కన్నెత్తి కూడా చూడలేరంట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు. నేనే మనం అబ్దుల్ కలాం ఆజాద్ మనం ఏంటి జయంతి జరుపుకున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒక ఫ్రీ ఎడ్యుకేషన్. అలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటేనే పేదవాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద పువర్ పీపుల్ అని చెప్పిన మాట ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. లైఫ్ లైన్ ఆఫ్ ద పువర్ పీపుల్. అలాంటి లైఫ్ లైన్ని ఈరోజేమో తీసేసుకుంటుంది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇది ఎంత దారుణం అంటే ఇది ఆల్మోస్ట్ పేద ప్రజలను చంపేసినట్లకే. వాళ్ళు ఉసురు తగులుతుంది. ఇది మానుకోమని చెప్తున్నాం. లేదు మీరు మానుకోరు, నేను హెచ్చరిస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. ఈ కాలేజీలన్నీ మేమేమో తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఎవరైనా సరే ముందుకెళ్ళగలుగుతారా? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కమాండ్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. అతను అనుకున్నది చేస్తాడు అంతేనే. పేద ప్రజల కోసం ఎంతైనా సాక్రిఫైస్ చేస్తారు. ఈ 17 కాలేజీలే కాదు, మిగతా కొత్త జిల్లాలు కూడా ఫామ్ అవుతుంది. దాంట్లో మళ్ళీ మెడికల్ కాలేజీలు పెడతారు, గవర్నమెంట్ కాలేజీలు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యంగా మీ యొక్క పతనం ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. భారీగా వచ్చిన జనం అందరికీ కూడా వారందరికీ కూడా నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, అలాగే పార్టీ శ్రేయోభిలాషులకి, విశాఖపట్నం వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అతి పెద్దగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. వారందరికీ కూడా చేతులెత్తి జోడిస్తా ఉన్నాను అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వర్గంలో మా పార్టీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు, మాజీ లేనప్పటికీ రాజీ లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు, రాబోయే కాలంలో కాబోయే శాసనసభ్యులు అనేటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారి నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం, సముద్రం ఉప్పొంగిందా, ఆకాశం బద్దలైందా, భూమి బద్దలైందా అన్న చందంగా ఈరోజు జనసందోహం రోడ్డెక్కింది. ఎందుకు అంటే పేదవాడు, కడు పేదవాడు, తాడిత పీడిత కార్మిక కర్షక భేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైద్య విద్యను ఉచితంగా అందించాలి. తద్వారా పేద ప్రజల కుటుంబం నుండి కూడా డాక్టర్లు రావాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్రంలోనే కాదు, స్వతంత్ర భారతదేశంలోనే ఈ రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ మగాడు, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో మెడికల్ వ్యవస్థనే చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకుంటే, ఆయన అధికారం పోయిన తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇవ్వడం అంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం లేదు. పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లే వద్దని చెప్పి వదిలేస్తే ఇంకంతకన్నా దురదృష్టం లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం నుండి వచ్చినటువంటి వంగపండి ప్రసాదరావు గారు ఒకప్పుడు ఒక గీతం రాశారు, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని. ఆ పాటనే ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏం పిల్లడో నర్సీపట్నం వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో పాడేరు మెడికల్ కాలేజీ పిలుస్తుంది పరిగెత్తు వెళ్దామా అన్నట్టు ఇక్కడ దక్షిణ నియోజకవర్గం మొదలుకొని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, అనంతపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గడప నుంచి కూడా ప్రతి ఒక్కరు ఈరోజు బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఈ రాష్ట్ర మెడికల్ కాలేజీల భవిష్యత్తు మలుపు అనే చందంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాటనే బాటగా చేసుకుని ఉవ్వెత్తున ప్రజా ఉద్యమం ఈరోజు విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గంలో మనమందరం చూసాం. ఈ యొక్క ప్రభుత్వం వారి తీరు మార్చుకోకపోతే ప్రజలు రేపొదయం మీ తలరాతను మారుస్తారు. మిమ్మల్ని అధికారం నుంచి పీకి పడేసి మూలను కూర్చోబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ పరం చేసిన ప్రతి మెడికల్ కాలేజీని వెనక్కి తీసుకొస్తాం. ఉన్న మూడు సంవత్సరాలే, 2 సంవత్సరాలు కోవిడ్ పోను, 3 సంవత్సరాల్లో
17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది అది చాలా చిన్న విషయం అయితే కాదు. ఎంతోమంది సీఎంగా వచ్చారు కానీ ఎవరి వల్ల కూడా కాలేదు 17 మెడికల్ కాలేజీ మా ఆంధ్రాకి తేవడం అనేది. ప్రతి రాష్ట్రంలో నేను మెడికల్ కాలేజీలు కావాలి అని చెప్పి ఒక్కొక్క ముఖ్యమంత్రి కేంద్రానికి అర్జీలు పెడుతూ ఉంటే మా రాష్ట్రంలో ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలలకే మొత్తం ఇంకా మొత్తం మెడికల్ కాలేజీలే ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మరి పేదవాళ్ళకి ఈరోజు డాక్టర్ అవ్వాలి అని అంటే అది ఎంతో కష్టమైనది. ఎవరు కూడా అంత కోట్లు పెట్టి చదివించలేరు. అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ధనికులకు మాత్రమే అది కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి మనసుతో ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఆనిముత్యం లాగా ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాళ్ళందరినీ ఆయన చేసే మంచి పనిని కాస్త కాలు రాస్తూ ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందా, ఆ 17 మెడికల్ కాలేజీలు మా ఆంధ్రాకి ఉంటే ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా మంచి చదివి డాక్టర్లు అవుతారు. మరి ఆయనకి ఎలా మంచి పేరు వచ్చేస్తుంది, ఆయనకి మంచి పేరు రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగాను చాలా అంటే ఎంత పేదవాళ్ళకి కడుపుల మీద కొడుతున్నారు, గుండెల మీద ఒక్కొక్క తల్లి గుండె మీద కొట్టారు. ఆ పిల్లలు చదివించుకోవాలి అంటే ఈరోజు మొత్తం వైజాగ్ మొత్తం రోడ్డు మీదే ఉన్నది. ఈరోజు మొత్తం ఆడవాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి చదువు కావాలి, వాళ్ళకి మెడికల్ కాలేజీలు కావాలి అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ అయితే మా వాసుపల్లి గారి ఆధ్వర్యంలో నిజంగా చాలా బాగా జరిగింది.